డీజిల్ ఆదా చేయండి, ప్రజా రవాణా ఉపయోగించండి అన్నారు. ఈ సందర్భంగా నాకు నేను అనుభవించినటువంటి ఒక పరిస్థితిని మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏం జరిగిందంటే రీసెంట్ నేను హోస్పేట నుంచి హైదరాబాద్ బస్సులో బయలుదేరినప్పుడు అర్ధరాత్రి వాష్రూమ్స్ కోసం అని ఆపారు. సో కొంతమంది వాష్రూమ్స్ కోసం దిగి మళ్ళీ వెళ్ళి పడుకున్నా. నాకు నిద్ర పట్టు కట్టి ఇటు తిరుగుతూ ఉంటే ఒక విచిత్రమైన ఘటన నేను చూశాను. బస్సులో డ్రైవరు, క్లీనరు, ట్రావెల్స్ బస్సు బ్యాక్ సైడు పక్కలో కూడా 50 లీటర్ల డీజిల్, 50 లీటర్ల డీజిల్, 50 లీటర్ల పెట్రోల్, అంటే 3 డబ్బాల్లో పెద్ద పెద్ద క్యానుల్లో 100 లీటర్ల డీజిల్, 50 లీటర్ల పెట్రోల్ బస్సు డిక్కీలో వేసుకొని వాళ్ళు ట్రావెల్ చేయడం జరుగుతుంది. నేను చూసి క్వశ్చన్ చేశాను, ఏంది మరి బస్సులు తగలబడిపోతున్నాయి అంటే ఎందుకు తగలబడవు, ఇట్లాంటి చిన్న ఏదన్నా పెట్రోల్ లీక్ అయ్యి ఏమన్నా అయితే ఇంకంతే సంగతి కదంటే, సార్ మీరు కూడా చూస్తున్నారు కదా హైదరాబాద్లో డీజిల్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, మేము డ్రైవర్లమే సార్, మేమేం చేస్తాం, ఓనర్ చెప్పింది చేయాల్సిందే కదా అని సమాధానం వచ్చింది. నాతో పాటు ఇంకో ప్రయాణికుడు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు ఆ విషయం చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఆ రోజు మొత్తం అప్పటి నుంచి నిద్రే పట్టలేదు నాకు. అంటే మొత్తం 150 లీటర్లు వాడు డీజిల్ పెట్రోల్ వేసుకొని బస్సు డిక్కీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎంత డేంజర్గా వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. బస్సు ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి.